बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की। మీరు చెప్పట్లే బోలో యేసు మసీకి. వెరీ గుడ్. ఎంతమంది మంచి పిల్లలు ఉన్నారు ఇక్కడ? బయట సీనియర్స్ అందరూ కూడా మంచి పిల్లలు కదా? వెరీ గుడ్, మీరు అందరూ మంచి పిల్లలే. సరే, చేయించండి చేయించండి చేయించండి. ఎంతమందికి యేసు ప్రభు అంటే ఇష్టం? అందరికి ఇష్టమే కదా? యేసు ప్రభు అంటే ఇష్టం అందరికీ. చేయించండి. వెరీ గుడ్. యేసు ప్రభులాగా అందరూ ఉండాలనుకుంటున్నారు అందరూ. అయితే మీ అందరూ మంచి పిల్లలే. సరే, ఈరోజు ఒక మంచి పాఠం నేర్చుకుందాం. విధేయత మీద మంచి పాఠం నేర్చుకుందాం. మీ అందరిలాగా ఒక చిన్న బాబు ఉన్నాడు. జాగ్రత్త వినండి. మీ అందరిలాగా ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు కెవిన్. కనిపిస్తుందా టీవీలో? మీకు కనిపిస్తుందా టీవీలో? అందరు టీవీ చూడండి. బయట వాళ్ళకి కనిపించట్లేదా? కనిపిస్తుందా ఇప్పుడు? ఈ చిన్న బాబు పేరు కెవిన్. ఏం పేరు? కెవిన్. ఈ కెవిన్ మీకులాగే చాలా చక్కగా అందంగా ఉంటాడు. ఈయన, ఈ బాబు మీలాగే చాలా మంచోడు. మీ అందరిలాగా చాలా మంచోడు. కానీ కెవిన్ చెప్పిన మాట వినడు. ఏం వినడు కెవిన్? చెప్పిన మాట వినడు. వినడు అంటే వెంటనే చేయడు. వెంటనే చేయడు. మీ అమ్మ మీ నాన్నగారు ఒక పని చెప్పారనుకో, ఏం చేస్తారు మీరు? వెంటనే చేస్తారా? చేస్తారా? అది మీ అందరూ గుడ్చెళ్ళని. అయితే మీ అమ్మగారు నాన్నగారు పని చెప్తే చేస్తారు వెంటనే. కానీ ఈ కెవిన్ ఏమంటాడంటే ఒక్క నిమిషం అని చెప్తాడు. ఒక్క నిమిషం. ఏమంటాడు? జస్ట్ ఏ మినిట్ అంటాడు. ఎన్ని చెప్పినా కూడా మీరేం చెప్తారు? పని చెప్తే చేస్తానమ్మా అంటారు. అవునా? వెంటనే చేస్తారా? వెంటనే చేస్తారా? కొంచెం బాగా చేస్తారా? వెంటనే చేస్తారా? అయితే వెరీ గుడ్. ఈ అబ్బాయి చాలా చక్కగా ఆడుకుంటాడు. ఆడుకొని పిలిచిన వెంటనే రాడు. పిలిచిన వెంటనే రాకుండా ఏం చెప్తాడంటే ఒక్క నిమిషం అంటాడు. ఏమంటాడు? ఒక్క నిమిషం. ఎందుకు ఒక్క నిమిషం అంటాడు? ఆడుకుంటున్నాడు కాబట్టి. వెరీ గుడ్. అతను చేసే పనే మంచి పని అనుకుంటాడు. వాళ్ళ అమ్మగారు చెప్పే పని తర్వాత చేయొచ్చు అనుకుంటాడు. అందు గురించి అతను చేసిన పని తర్వాతే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. అన్ని విషయాల్లో కూడా ఏం చెప్తాడంటే 1 మినిట్ అంటాడు. అంటే ఒక్క నిమిషం. ఏ పని కూడా, ఏ విషయం కూడా కెవిన్ వెంటనే చేయడు. వెంటనే కూడా చేయడు. కెవిన్ చాలా చక్కగా అందంగా ఉన్నాడు కదా? రెడ్ కలర్ హెయిర్, పెద్ద కళ్ళు. బాగున్నాడా కెవిన్? బాలేడా? బాగున్నాడా? కానీ కెవిన్తో సమస్య ఏంటంటే చెప్పిన మాట వినడు. వెంటనే పిలిస్తే రాడు. మీరందరూ కూడా అలాగే ఉన్నారా? వెంటనే వెళ్తున్నారా? వెంటనే వెళ్తున్నారా? వెరీ గుడ్. మీకులానే కెవిన్ ఒక సంవత్సరం VBSకి వెళ్ళాడు. సమ్మర్ వెకేషన్ బైబిల్ స్కూల్కి వెళ్ళాడు. ఒక సంవత్సరం VBSకి వెళ్ళాడు కెవిన్ కూడా. చూస్తున్నారు అక్కడ అందరూ? చూస్తున్నారా లేదా? కనిపిస్తుందా టీవీలో? మీలాగే కెవిన్ VBSకి వెళ్ళాడు. VBSకి వెళ్ళి ఏం నేర్చుకున్నాడంటే అందరం పాపులము, పాపము నుంచి విడిపించబడాలంటే లేక రక్షణ పొందాలంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి అని నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు?
యేసుక్రీస్ మనందరం పాపులము, యేసుక్రీస్తుని అంగీకరిస్తే రక్షించబడతామని నేర్చుకున్నాడు. అయితే కెవిన్కి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు? చెప్పిన మాట వినడు. ఏమంటాడు వినకుండా? 1 minute వెరీ గుడ్ రా నువ్వు. 1 minute అంటాడు. అంటే 1 నిమిషం ఆగు వస్తాను, 1 నిమిషం ఆగు వస్తాను అంటాడు. అయితే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఇతని ప్రవర్తన బట్టి చాలా బాధ కలిగింది. ఏ పని చెప్పినా ఎప్పుడు పిలిచినా కూడా వెంటనే రాడు, 1 minute అంటాడని చెప్పి అది చాలా బాధించింది. వాళ్ళు చాలా బాధపడ్డారు. మీ అమ్మగారు మీకు పని చెప్తే వెంటనే చేస్తే సంతోషిస్తారా, బాధపడతారా? మరి మీరు అందరూ చేస్తున్నారా? వెంటనే నిజంగా చేస్తున్నారా? వెరీ గుడ్. అయితే వెరీ గుడ్. VBSకి వెళ్ళి యేసుక్రీస్తుని అంగీకరించాలని నేర్చుకున్నాడు, కానీ విధేయత నేర్చుకోలేదు. ఏమి నేర్చుకోలేదు? విధేయత అంటే చెప్పిన మాట వినడం నేర్చుకోలేదు. ఎన్ని పనులు చెప్పినా కూడా ఏ పని కూడా కెవిన్ చేయలేకపోతున్నాడు. బ్రష్ చేయమంటే వెంటనే చేస్తారా మీరు? బ్రష్ చేయడం చేస్తారా? స్కూల్కి వెంటనే రెడీ అవుతారా? టయానికి పడుకుంటారా? టయానికి తింటారా? మీ తమ్ముడు చెల్లితో ఆడుకుంటారా? మీ నాన్నగారు చెప్పిన పని చేస్తారా? కానీ కెవిన్ ఏమీ చేయట్లేదు. కెవిన్ వాళ్ళ చెల్లితో ఆడుకోవట్లేదు, వాళ్ళ అమ్మగారు చెప్పిన పని చేయట్లేదు. వాళ్ళ ఇంటిలో చిన్న కుక్క పిల్ల ఉంది, దానికి బిస్కెట్స్ పెట్టమంటే దానికి పెట్టట్లేదు. వాళ్ళ నాన్నగారు పోస్ట్ డబ్బాలో ఉత్తరాలు ఉన్నాయి తీసిరమ్మంటే అది చేయట్లేదు. ఏ పని చెప్పినా కూడా కెవిన్ చేయట్లేదు. వాళ్ళ అమ్మగారు చెప్పినా నాన్నగారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఏ పని కూడా చేయట్లేదు. చెల్లితో ఆడుకోమంటే ఆడుకోడు, బొమ్మలన్నీ సర్దు అంటే సర్దుడు, రూమ్ అంతా నీట్గా పెట్టుకుంటే పెట్టుకోడు, బుక్స్ తీసి చదువుకో అంటే చదువుకోడు. మీరందరూ చదువుకున్నారా? సమ్మర్లో మొత్తం బుక్స్ అన్నీ పక్కన పెట్టి ఆడుకుంటున్నారా? చదువుకుంటున్నారా లేదా? సమ్మర్లో వర్క్ ఇచ్చారా? వేసవి కాలంలో హోంవర్క్ ఇచ్చారు మీ అందరికీ? చేస్తున్నారా? చెయ్యండి. చేయకపోతే కెవిన్ మాత్రం చేయట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, వాళ్ళ చెల్లితో ఆడుకోవట్లేదు, బొమ్మలు సర్దట్లేదు, రూమ్ నీట్గా ఉంచట్లేదు, వాళ్ళ నాన్నగారు చెప్పిన ఏ పని చేయట్లేదు. వాళ్ళకి పెట్ డాగ్ ఉంది, కుక్కను పెంచుకుంటున్నారు. వినండి, కుక్కను పెంచుకుంటున్నారు, దానికి బిస్కెట్లు పెట్టాలి, అది కూడా పెట్టట్లేదు. ఏ పని కూడా కెవిన్ చేయట్లేదు. అన్ని విషయాలకి ఏమంటున్నాడు? 1 minute అంటున్నాడు. అన్ని విషయాలు కూడా 1 minute. ఏది కూడా తొందరగా చేయట్లేదు. ఎందుకంటే తన చేసే పని తర్వాతనే మిగతా పనులన్నీ చేయాలనుకుంటున్నాడు. అందువల్ల తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కెవిన్కి ఎలా నేర్పించాలి విధేయత, ఎలా నేర్పించాలి అని దేవుని వద్ద ప్రార్థన చేస్తూ ఉన్నారు. కెవిన్ని బాగా తిట్టారు, ఆయన విధేయత నేర్చుకోవట్లేదు. కెవిన్ని స్నేహితుల నుంచి దూరంగా పెట్టారు, స్నేహితులను ఎవరిని కూడా ఇంటికి రానివ్వట్లేదు. మీరు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారా లేదా? ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తున్నారా? కానీ కెవిన్ వాళ్ళ ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్ని రానివ్వట్లేదు. కెవిన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు బయటికి వెళ్ళనివ్వట్లేదు. అన్నీ కట్ చేశారు. ఎందుకు? మాట వినట్లేదని ఫ్రెండ్స్ని రానివ్వట్లేదు, ఈయన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. మీరు ఆడుకోవాలనుకుంటున్నారా, ఆడుకోకూడదు అనుకుంటున్నారా? అప్పుడు ఏం చేయాలి? వెరీ గుడ్. అమ్మ నాన్న మాట వినాలి. కానీ కెవిన్ అలాగా వినట్లేదు. దాని గురించి వాళ్ళ అమ్మగారు నాన్నగారు చాలా బాధపడుతున్నారు. తిట్టారు, అయినా కూడా కెవిన్ మాట వినట్లేదు. తిట్టిన తర్వాత ఇంట్లో భోజనం పెడతారా పెట్టరా? మీకు పెడతారా? పెట్టరా?
అమ్మ తిట్టిన తర్వాత భోజనం పెడుతుందా? కెవిన్ కూడా తిట్టిన తర్వాత భోజనానికి పిలిచారు, భోజనం చేయడానికి రమ్మని. కానీ కెవిన్ ఎంతో మురిగ్గా వచ్చాడు, ఆడుకొని మురికి బట్టలతో వచ్చాడు. శుభ్రంగా రావాలి అని కెవిన్కి చెప్పారు. అయినా కూడా కెవిన్ శుభ్రంగా రాకుండా భోజనం పెట్టమని అడిగాడు. దాని గురించి వాళ్ళ అమ్మగారు కెవిన్ని బాగా తిట్టారు. తిట్టిన తర్వాత కూడా భోజనం పెట్టారు. చక్కగా కెవిన్ ఏం చేశాడంటే భోంచేసి మళ్ళా ఆడుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటిలో యాపిల్ చెట్టు ఉంది. ఏం చెట్టు? అది చాలా పెద్ద చెట్టు. యాపిల్ ట్రీ, అది చాలా పెద్దది. కెవిన్ ఏమనుకున్నాడంటే ఈ చెట్టు ఎక్కి ఆడుకుందాం అనుకున్నాడు. కానీ చెట్టు చూస్తే చాలా పెద్దది. అయితే మొత్తానికి ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేసి ఆ చెట్టు ఎక్కగలిగాడు. ఎంతవరకు ఎక్కాడంటే చివరి కొమ్మ వరకు కూడా కెవిన్ ఆ చెట్టు ఎక్కాడు. చివరి వరకు కూడా కెవిన్ ఎక్కేశాడు పైకి. ఎక్కి అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు కెవిన్, నేను టార్జన్ లాగా చెట్టు ఎక్కాను, కిందన ఉన్న వాళ్ళందరినీ కూడా నేను పైనుంచి టార్జన్ అలాగైతే టార్జన్ అంటే అడవిలో ఉంటాడు కదా. టార్జన్ బొమ్మ చూసారా మీరు? మీకులాగా మంచిగా బట్టలు వేసుకోడు టార్జన్, మంచిగా మీరు వేసుకున్నట్టు వేసుకోడు. జంతువుల చర్మంతో చేసిన చిన్న చర్మాన్ని చుట్టుకుంటాడు. అలాగే టార్జన్ అడవిలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. కెవిన్ కూడా చెట్టు చివరి కొమ్మకెక్కి నేను కూడా టార్జన్ లాగా పైకి ఎక్కాను, చివరి కొమ్మ వరకు వెళ్ళాను, అక్కడి నుంచి కింద ఉన్న వాళ్ళందరినీ నేను రక్షిస్తాను అని ఊహించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే టార్జన్ లాగా ఆడుకుంటున్నాడు. ఒక గొర్రె వచ్చింది, గొర్రెపోత వచ్చింది. గొర్రెపోత కొమ్ములు ఉంటాయా? ఉండవా? ఉంటాయా? గొర్రెకి ఉండవా? మేక్ ఉంటాయా? మేక్ కూడా ఉంటాయా? మేకలకు కూడా ఉంటాయా? అయితే కెవిన్ కిందన ఒక గొర్రెపోతను చూసి అది ఖడ్గం మృగము అని అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే తను ఏం ఆట ఆడుకుంటున్నాడు? టార్జన్. తను టార్జన్ ఆట ఆడుకుంటున్నాడు. కాబట్టి ఆ గొర్రెపోతను చూసి ఇది ఖడ్గం మృగము, నేను టార్జన్, కిందన ఉన్న వాళ్ళందరినీ రక్షిస్తాను అని చక్కగా ఊహించుకొని తను పైకి వెళ్ళి ఆట ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో చివరికి ఎక్కాడు కాబట్టి ఆ వీధి చివరి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఆ వీధి చివరి నుంచి ఒక ఐస్ క్రీమ్ బండి వస్తూ ఉంది. మనసులో చాలా సంతోషించాడు కెవిన్ మనసులో చాలా సంతోషించి కిందకి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మీ అందరికి ఇష్టమైన ఐస్ క్రీమ్? ఎంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టం లేదో చేయలేదండి? ఎవరికి ఇష్టం లేదా? అందరికి ఇష్టమే కదా ఐస్ క్రీమ్ అంటే. కెవిన్ కూడా ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అనుకున్నాడు. అయితే కెవిన్ ఎక్కడున్నాడు ఇప్పుడు? పైన ఉన్నాడు. పైనుంచి ఆ ఐస్ క్రీమ్ బండిని చూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి? కిందకి దిగాలి. అయితే కిందకి దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడ మాత్రం చాలా సులభంగా పైకెక్కాడు. కిందకి వచ్చేటప్పటికి కెవిన్కి భయం వేసింది. అప్పుడు ఏం ఆలోచన వచ్చింది? మీకు భయం వేస్తే ఏం చేస్తారు? అమ్మని పిలుస్తావు. వెరీ గుడ్. నువ్వు భయం వేస్తే అమ్మని పిలుస్తారు. ఈ కెవిన్ కూడా దిగేటప్పుడు భయం వేసింది. మొట్టమొదటి ఎవరు గుర్తుకొచ్చారంటే వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది. వెంటనే వాళ్ళ అమ్మని పిలిచాడు. అమ్మా అని పిలిచాడు. వాళ్ళ అమ్మగారు మీ అందరి మదర్స్ ఎలాగైతే మీరు పిలవగానే వెంటనే వస్తారో ఆమె కూడా వెంటనే రావడానికి
చేతులు శుభ్రం చేసుకొని, వినండి, చేతులు శుభ్రం చేసుకొని రావడానికి బయలుదేరింది. కిచెన్లో ఉంది, వాళ్ళ ఇంటిలో ఉంది. అమ్మా అని పిలవగానే రావడానికి బయలుదేరింది. అయితే ఒక్క నిమిషం తను ఆగింది అక్కడ. ఒక్క నిమిషం తను కూడా వెంటనే రాకుండా ఇంటిలో ఆగింది. ఆగి, సరే కెవిన్కి వెంటనే రాకపోతే ఏ రీతిగా తను అనుకుంటాడు, ఏ రీతిగా బాధపడతాడు అని తెలియచేయడానికి వెంటనే రాకుండా కిటికీలోని చూసింది. కిటికీలోని చూసినప్పుడు కెవిన్ చక్కగా ఆడుకుంటున్నాడు, భద్రంగా ఉన్నాడు. కాబట్టి తొందర లేదు, పాఠం నేర్పిస్తామని చెప్పి వెంటనే రాకుండా ఇంటిలోనే వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఈ కెవిన్ అరుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు. ఆ చెట్టు కొమ్మలు తంతా ఉన్నాడు, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు రావలేదు. ఇంకా రాకుండా 1 minute అని చెప్పి, ఇంకా నాకు కొంత టైం పడుతుంది, అప్పుడు వస్తాను, ఇంకా పనులు చేసుకుంటున్నాను, కొన్ని నిమిషాల తర్వాత వస్తానని చెప్పి వాళ్ళ అమ్మగారు రాలేదు. కెవిన్ ఏం చెప్పాడు ఇంతకుముందు ఏదైనా పని చెప్పినప్పుడు? ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు? వాళ్ళ అమ్మగారు కూడా 1 minute చెప్పారు. చెప్పి కొన్ని నిమిషాలు అయిన తర్వాత మెల్లగా వాళ్ళ అమ్మగారు వచ్చి తన్ని చెట్టు మించి దించారు. మీరు అడిగిన వెంటనే చేయకపోతే ఏమొస్తుంది మీకు? దాని తర్వాత ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. తనకు కూడా ముందు కోపం వచ్చింది, బాధపడ్డాడు, తర్వాత ఏడుపు వచ్చింది, కానీ ఏడవలేదు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు వచ్చి తనని కిందకి దించారో అప్పుడు కంటిలోంచి నీళ్ళు వచ్చినాయా లేదా? మీకు పడిపోయిన వెంటనే కన్నీళ్ళు వస్తాయా? మీ అమ్మగారు వచ్చి పట్టుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయా? పడిపోయిన వెంటనే కొన్నిసార్లు కన్నీళ్ళు రావు, కానీ ఎప్పుడైతే మీ అమ్మ వచ్చి నాన్న బుజ్జి అని పట్టుకుంటారో అప్పుడు వస్తాయి ఏడుపు. అంతవరకు ఏడుపు రాదు కదా. అలాగే కెవిన్ కూడా చెట్టు మీద దిగడానికి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగారు రాలేదు, బాధపడ్డాడు, దుఃఖం వచ్చింది, కానీ ఏడవలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు వచ్చారో అప్పుడు ఏడ్చి నువ్వెందుకు రాలేదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోయింది, ఇప్పుడే ఐస్ క్రీమ్ నేను కొనుక్కోలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, మేము పిలిచినప్పుడు నువ్వు ఏమనేవాడివి? ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే ఏ పని కూడా చేసేవాడు కాదు. నేను చెప్పినా మీ నాన్నగారు చెప్పినా వెంటనే ఏ పని చేసేవాడు కాదు. కాబట్టి మేము కూడా ఒకసారి నీకు పాఠం నేర్పించాలని ఆగాను. అయితే కెవిన్ వెంటనే ఆ ఏడుపు బాధను ఆపుకొని, అమ్మా నిజంగా ఈ రీతిగా మీరు బాధపడ్డారా, నా గురించి ఈ రీతిగా దుఃఖపడ్డారా అని వాళ్ళ అమ్మగారితో అన్నప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు, అవును కెవిన్, నిన్ను పిలిచిన వెంటనే నువ్వు రానప్పుడు ఈ రీతిగా మేము బాధపడ్డాం, చాలాసార్లు దుఃఖపడ్డాం కూడా అని చెప్పి కెవిన్ వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు కెవిన్ వెంటనే తెలుసుకొని మమ్మీ ఐఎమ్ సారీ అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడు కెవిన్? అమ్మ క్షమించు నన్ను అని చెప్పాడు. మమ్మీ ఐఎమ్ సారీ అని చెప్పాడు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, పర్వాలేదు నాన్న, క్షమాపణ నాకు చెప్పడమే కాదు, దేవుని యొద్ద క్షమాపణ తీసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు, వినండి, యేసుక్రీస్తు అందరికీ ఆయన రక్షణ ఆహ్వానం ఇచ్చినాడు. చూస్తాం ఒక మాట చూడండి, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 11:28 చదువుతారా? నేను చెప్తానులేండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు ఆహ్వానం ఇచ్చినాడు. అయితే ఎవరైతే వెంటనే స్పందించలేదో, ఎవరైతే వెంటనే వినలేదో అది దేవుని ఎడల అవిధేయత చూపించినట్లే.
దేవుని ఎడ్ల విధేయత చూపించినట్లే. కాబట్టి కెవిన్ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, నన్ను క్షమాపణ అడిగావు కానీ దేవుని కూడా క్షమాపణ అడగాలని చెప్పి ఇద్దరు వెంటనే ఆ చెట్టు దగ్గరే మోకరించి దేవునికి ప్రార్థన చేశారు. దేవుని వద్ద క్షమాపణ అడిగారు. క్షమాపణ అడిగి, యేసు ప్రభువా నన్ను క్షమించు, నేను నీ ఎదుట తల్లిదండ్రుల ఎదుట అవిధే చూపించాను కాబట్టి క్షమించమని కెవిన్ ప్రార్థన చేశాడు. అప్పుడు వారిరువురు సంతోషముగా ఇంటిలోనికి వెళ్ళారు. కెవిన్ ఏం కొనుక్కోలేదు, కెవిన్ ఏం కొనుక్కోలేకపోయాడు, ఐస్ క్రీమ్. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారు, రా నాన్న ఇంటిలో తీసుకెళ్దాం, ఫ్రిడ్జ్లో చాలా ఐస్ క్రీమ్ ఉంది, నీకు ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి ఇంటిలోనికి కెవిన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారు ఐస్ క్రీమ్ కెవిన్కి ఇచ్చారు. కెవిన్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఐస్ క్రీమ్ తీసుకొని చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉండి వాళ్ళ అమ్మ తట్టు చూశాడు. వాళ్ళ అమ్మ తట్టు చూసి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటకు విధేయత చూపిస్తారో అప్పుడు వెంటనే దేవుడు కూడా మన విషయంలో ఆయన ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. మీకు అందరికీ యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించాలని కోరిక ఉందా? ఎంతమందికి యేసుక్రీస్తు అంత ఇష్టం? అందరికి ఇష్టమేనా? ఎంతమంది యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానిస్తారు? అందరూ ఆహ్వానిస్తారా? అందరం కూడా జన్మ పాపులం కాబట్టి యేసుక్రీస్తు ప్రతి ఒక్క మనిషికి అవసరం. మీకు చాక్లెట్ కావాలంటే ఏం చేస్తారు? చాక్లెట్ కావాలంటే అమ్మని అడుగుతారు. రక్షణ కావాలి అంటే దేవుని అడగాలి. పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తుని అడగాలి. ఎప్పుడు రక్షణ పొందవచ్చు? రక్షణ పొందడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉండదు కాబట్టి ప్రతి సమయం కూడా ప్రాముఖ్యమైనదే. అంటే వెంటనే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా యేసుక్రీస్తుకి విధేయత చూపించినట్టు. కెవిన్ విధేయత చూపించాడా లేదా? బోలో యేసు మసీకి. ఇప్పుడు చెప్పండి, కెవిన్ విధేయత చూపించాడా లేదా? మీరందరూ విధేయత చూపిస్తారా దేవుడికి? చూపిస్తే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు యేసుక్రీస్తు మీ విషయంలో సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుడు ఈ కొద్ది మాటలు చిన్న కథను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మాట్లాడకూడదు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడగు తండ్రి, మహిమగల రాజా, ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించేవాడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ చిన్న బిడ్డలతో మీరు మాట్లాడిన ఆయన మరి పాఠం బట్టి స్తోత్రములు. ఈ కెవిన్ పాఠాంశం ద్వారా నాయన మరి వారికి నేర్పించాలనుకున్న పాఠం కొరకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చిన్న బిడ్డలు విధేయత నేర్చుకొని నేను సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభా నిన్ను సంతోషపరిచేవారుగా, వారి జీవితంలో నిన్ను అనుభవించేవారుగా నాయన మీరే మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మరి విన్న వాక్యమును చిన్న బిడ్డల హృదయంలో భద్రపరచుము నాయన. రక్షణ వాక్యమును వారి హృదయంలో నాటింపచేయమని ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత ప్రభలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. బోలో యేసు మసీకి.